మామస్థానంపై ఘిరి హరీష్ టార్గెట్ ఇదేనా? నమస్తే. తెలంగాణలో అధికార విపక్షాల మధ్య జలజగడం ముదురుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలపై, అందులో జరిగిన అవినీతిపై బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్న రేవంత్ రెడ్డికి హరీష్ రావు తాజాగా సవాల్ విసిరారు. మరమ్మతులు చేయించడం చేతకాకపోతే తప్పుకొని ప్రభుత్వాన్ని తమకు అప్పగించాలని రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తే తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ప్రాజెక్టును పునరుద్ధరిస్తానని హరీష్ రావు సవాల్ విసిరారు. నాకు చేత కాదు, నువ్వు చేసి చూపించమని రేవంత్ అడిగితే తాను సిద్ధంగా ఉన్నానని, తనకు ఆ బాధ్యత అప్పగిస్తే చేసి చూపిస్తా అంటూ హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులపైన బురద రాజకీయాలు చేస్తోందని హరీష్ రావు మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తాము ఎటువంటి తప్పు చేయలేదని, ఎలాంటి విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామని హరీష్ రావు తేల్చి చెప్పారు. విచారణ జరిపి అవకతవకలు జరిగితే బాధ్యులను శిక్షించాలని హరీష్ రావు పేర్కొన్నారు. ప్రాజెక్టులో సాంకేతిక సమస్యలను పరిష్కరించి యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తు పనులు పూర్తి చేసి రైతులకు న్యాయం చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. అయితే హరీష్ రావు చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. పార్టీ మారడానికి ఆసక్తిగా ఉన్నానని కాంగ్రెస్ నేతలకు సంకేతాలు పంపుతున్నారా, లేక బీఆర్ఎస్ లో తగిన గౌరవం దక్కట్లేదని జంప్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని పార్టీ అధిష్టానానికి హింట్ ఇస్తున్నారా అనే చర్చ సాగుతోంది. ఇటీవల పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని, రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ను ఖాళీ చేస్తానని అంటున్నారు. ఆ లిస్ట్ లో హరీష్ రావు కూడా ఉన్నారా? సీఎం పదవి మాకు ఇస్తే చేస్తామనుకుండా నేను సీఎం అవుతా అని హరీష్ అనడం దేనికి సంకేతం అనే చర్చలు సర్వత్రా సాగుతున్నాయి. అంతేకాక ఇటీవల రాజగోపాల్ రెడ్డి 25 మంది ఎమ్మెల్యేలతో వస్తే మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ చేశారు. ఇలాంటి సమయంలో హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. బీఆర్ఎస్ అధికారానికి దూరమయ్యాక పార్టీ పెద్దలకు శ్రేణులపై పట్టు తప్పుతోంది. కేసీఆర్, కేటీఆర్ మాటలు జవదాటని వారు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతున్నారు. ఇప్పటికే ద్వితీయ శ్రేణి నేతలు పలువురు కాంగ్రెస్ లోకి టచ్ లోకి వెళ్లారు. పలువురు ఎమ్మెల్యేలు సీఎంతో భేటీ అయ్యారు. గ్రేటర్ లో మాజీ డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ లో చేరగా మాజీ మేయర్, ప్రస్తుత మేయర్ కూడా హస్తం వైపు అడుగులు వేస్తారని చర్చ సాగుతోంది. ఇక ఇటీవల కేసీఆర్ సభలోనూ కేటీఆర్ హరీష్ రావుని కాస్త దూరంగా ఉంచారు. అలాగే కేటీఆర్ చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బందిగా మారుతున్నాయి. ఈ తరుణంలో పార్టీని తానే నడిపించాలని హరీష్ భావిస్తున్నారా, కేసీఆర్ స్థానాన్ని తాను అందుకోవాలని చూస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.